వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఇక్కడ నుంచి 70 సంవత్సరాలు దాటిన వారందరికీ 5 లక్షల రూపాయల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు కూడా వర్తింపు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన పథకం ఏబీపీఎంజేవై 70 సంవత్సరాలు దాటిన అందరికీ ఏపీ ప్రభుత్వ పెన్షన్లతో సహా అమలు చేస్తున్న సందర్భంగా ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ 30,000 హాస్పిటల్స్లో వైద్యం అందిస్తుంది. దీనిలో 18,000 కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డు దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది. ఈ కార్డు వలన పెన్షనర్ ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. అయితే ఈహెచ్ఎస్ కార్డులో ఈ సౌకర్యం అనేది లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం ఆయుష్మాన్ కార్డుతో 3 రోజుల పాటు అనగా హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యే ముందు జరిపేటువంటి పరీక్షలన్నీ కూడా ఉచితంగానే చేస్తారు. ఈహెచ్ఎస్ కార్డులో ఈ వెసులుబాటు లేదు. హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన తర్వాత ఉచిత అకామిడేషన్ మరియు భోజనాన్ని కల్పిస్తారు. వైద్యం జరుగుతున్నప్పుడు ఉచిత మెడిసిన్ అందజేస్తారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 15 రోజుల పాటు ఉచిత మెడిసిన్ అందజేస్తారు. ఐసీయూ, నాన్ ఐసీయూలో కూడా వైద్యం అందజేయబడుతుంది. 70 సంవత్సరాలు పైబడిన వారికి సంవత్సరానికి 5 లక్షల వరకు వైద్య ఖర్చులు చెల్లిస్తారు. అనగా కుటుంబంలో ఒకరికి మాత్రమే 5 లక్షల వరకు వైద్య ఖర్చులు అందిస్తారు. ఒకవేళ ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికి కూడా 70 సంవత్సరాలు దాటినట్లయితే వారికి చిరుసగం అనగా 2.5 లక్ష చొప్పున వైద్య ఖర్చులను భరిస్తుంది ప్రభుత్వం. వైద్యం తర్వాత మరలా ఏమైనా ఆరోగ్య సమస్యలు కనుక తలెత్తినట్లయితే దాంట్లో ఈ 5 లక్షల్లోనే వైద్యం చేస్తారు. ఇక ప్రత్యేకమైన పిఎంజేవై ఆరోగ్య కార్డు మంజూరు చేస్తారు. ఇప్పటికే ఉన్న పిఎంజేవై ఆరోగ్య కార్డులు పనిచేయవు. వాటి స్థానంలో కొత్త కార్డులు తీసుకోవాలి. ఇప్పటికే ప్రతి జిల్లాలో ఆయుష్మాన్ భారత్ సూచించిన రిఫరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతము ఆయుష్మాన్ భారత్ కొత్త ఆరోగ్య కార్డులు ఇంకా డౌన్లోడ్ కావడం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన వాళ్ళకి షేర్ చేయండి.